శుభోదయం. మన సాంప్రదాయాలు వంటలకి స్వాగతం. మరి ఈరోజు చాలా మంచి విషయం చెబుతానండి. ఇది పూర్వం నుండి చేసేదే. మరి ఇప్పుడు బాగా ఎండలు ముదిరిపోయి అందులోనే మే నెల చాలా తాపం ఎక్కువగా ఉంటుంది. చంటి పిల్లలు ఇంట్లో ఉన్నవారు ఉంటారు, పెద్దవాళ్ళు ఇంట్లో ఉన్నవారు ఉంటారు. అలాగే పిల్లలకి పెద్దలకి అందరికీ ఉపయోగపడేది. మనకి బాడీ కూల్గా ఉండాలంటే మరి ఈ వాటర్ ఇలా కాసుకుంటే మరి చాలా బాగుంటుంది ఆరోగ్యం అని చెబుతానండి మీకు. దీని గురించి వివరం అంతా చెబితే మీరు తప్పకుండా మరి వెళ్ళి మార్కెట్కి వెళ్ళి తెచ్చుకుని చేసుకుంటారన్నమాట. ఏంటి ఇంతలా చెప్తున్నారు కదా అనుకుంటున్నారు కదా. మరి ఆరోగ్యం కోసం ఎంతవరకైనా చెబుతానండి. ఇవిగో బార్లింగ్ గింజలు. బార్లింగ్ నీళ్ళు కాసుకుని తాగితే సలవ చేస్తుంది. వేడి చేసినప్పుడు పెద్దవాళ్ళు కాసుకుని తాగేవారు. అప్పుడు చూసారా గింజలు ఎలా ఉన్నాయి? గోధుమల్లాగా ఉన్నాయి కదా. ఇలాగే ఉంటాయి. బార్లీ గింజలను అడిగితే ఇస్తారన్నమాట. కలర్ కూడా అలాగే ఉంటాయి, గోధుమ గింజల్లాగే ఉంటాయి. చక్కగా ఏం చేయాలి? 150 గ్రాములు చక్కగా మనం ఒకలాగా కొంచెం చూపిస్తాను ఏపటం. ఏపేసుకుని ఇది పొడుము చేసుకుని మరి పిల్లలు పెద్దవాళ్ళకి ఎలాగైతే వాటర్ కాసుకుని తాగాలో మరి దానివల్ల ఎంత కూల్గా ఉంటుందో మీకు నేను చెబుతాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన పెట్టుకుని మరి ఇవి వేసుకున్నాను కదా. చక్కగా ఇలాగా వేపుతాం. బాగా ఎర్రగా ఏగవలసిన అవసరం లేదు. ఈ బార్లీ గింజలకి జిగురు ఉంటుంది. ఆ జిగురు వల్ల మోకాళ్ళ నొప్పులు కూడా తగ్గుతాయి మనకి. ఇవి బాగా ఏగక్కర్లేదు కానీ ఓ మోస్తరుగా గుల్ల తేరుతాయి. అలా వేపుకుంటే మనం మిక్సీ పట్టడానికి పిండి చాలా బాగా అవుతుంది అన్నమాట. అందుకు ఇలా వేపుకోవాలి. లేకపోతే గింజలు కొంచెం జిగురు వల్ల గట్టిగా ఉంటాయి. చక్కగా ఏగిపోయినాయి. ఏగిపోయినాయి కదా. చల్లారినాయి కదా. మిక్సీ పడతాను. చక్కగా చల్లారిపోయినాయండి. ఇప్పుడు మీకు మిక్సీ పట్టి చూపిస్తాను. ఇదిగోనండి, ఇలాగా మనకి ఇడ్లీ రవ్వ ఉంటుంది కదా, అలాగా పట్టుకుంటే సరిపోతుంది. బాగా మెత్తగా పట్టేసుకోవాల్సిన పని లేదు. ఈ నీళ్ళు కూడా మరిగిన తర్వాత మనం వడకెట్టుకోవక్కర్లేని పని. అది మళ్ళీ నేను చెబుతాను. చక్కగా మిక్సీ పట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోకి వేసేస్తాను. మనకు కావాల్సింది వాడుకోవచ్చు. ఇలాగా స్పూన్ వేసుకుని ఇలాగా మరి ఎన్ని నీళ్ళకి ఎన్ని స్పూన్లు వేసుకోవాలి అది కూడా మీకు చెబుతాను. ఇప్పుడు 2 గిన్నెలతో 2 పొయ్యిల మీద నీళ్ళు పెట్టుకున్నాను. చక్కగా కాగుతూ ఇంకా మరుగు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు చంటి పిల్లలకి మనం ఈ బార్లీ నీళ్ళు కాసి ఇచ్చే విధానం. ఈ 1/2 లీటర్ నీళ్ళు పోసాను ఇందులో మరి పంచదార అస్సలు వేయకూడదు, పిల్లలకి పెట్టకూడదు. పటికి బెల్లం, ఈ పటికి బెల్లం వేస్తున్నాను. అంటే బార్లీ నీళ్ళు బాగా సలవ. ఈ పటికి బెల్లం వేయడం ఇంకా సలవ. కొంచెం స్వీట్ ఉంటుంది కాబట్టి పిల్లలు గొమ్మని ఇస్తే తాగుతారు. అన్ని రకాలుగా మంచిది. అందుకు పటికి బెల్లం వేసి బార్లీ నీళ్ళు కాస్తున్నాను. అంటే నీళ్ళు కాగిన తర్వాత పంచదార కలిపి పట్టించి ఇవ్వరండి మా వదిన వాళ్ళ బాబుకి. అప్పటికి నేను 11 సంవత్సరాల అమ్మాయిని వదిన వచ్చేటప్పటికి. ఆ అబ్బాయికి మరి ఇంకా సంవత్సరం వెళ్ళలేదు వాళ్ళ బాబుకి. ఆ పిల్లోడికి ఈ బార్లీ నీళ్ళు కాసి ఇచ్చేది. ఇలాగా కాసి చేయడం తెలియదు అప్పట్లోని. ఎలాగంటే గింజలు ఎలాగున్నాయో అలాగే కడిగేసి పొయ్యి మీద పెట్టేసి దాంట్లో 4-5 లీటర్లు నీళ్లు పోసేసి మరిగించేసేవారు. పెద్దోళ్ళు తాగేవారు. చంటి పిల్లలకి అందులో కొంచెం పంచదార కలిపి పట్టించేవారు అన్నమాట. ఇప్పుడు నేను అయితే చంటి పిల్లలకు ప్రత్యేకంగా మీరు పట్టించాలి, బార్లీ నీళ్ళు బాగా సలవన్నారు కదా అని. పిల్లలు మనకి వేడి చేసిందని, కడుపులో గాబరాగా ఉందని చెప్పలేరు కదా, చికాగ్గా ఏడుస్తారు. మరి వారికి మనం చేయవలసింది యాసం కాలంలో వాళ్ళకి బాగా కూల్గా ఉండాలి. మరి వాళ్ళకి కావాల్సిన సలవ అందాలి అంటే మనం చేస్తాం కదా ప్రత్యేకంగా. ఇది పెద్దవాళ్ళకండి. ఇది ఇప్పుడు పిల్లలకి మరి బార్లింగ్ నీళ్ళు ఇచ్చే విధానం. పటికి బెల్లం వేసి నీళ్ళు మరుగుతున్నాయి కదా. ఈ పెద్దవాళ్ళకి ఇది లీటర్ నీళ్ళు పెట్టుకున్నాను. అంటే ఈ 2 కాస్తున్నాను కదా, మరి 2 మేమే వాడుకుంటాం. చంటి పిల్లలు లేరు, మీకు చెప్పడం కోసం చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ నీళ్ళు లీటర్ పెట్టుకున్నాను కదా, ఇందులో కొంచెం ఉప్పు కూడా వేద్దాం. కొద్దిగా ఉప్పు వేయడం వల్ల మన ఒంట్లో చెడుగా ఉండే నీరు ఒడిసేస్తుంది అన్నమాట.
ఈ మంచినీరు ఒంటికి సరఫరా అవుతుంది. మరి మోకాళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉంటారు కదా, ఆ నొప్పులు కూడా తగ్గుతాయి ఈ బార్లీ నీళ్ళు తాగితే. బార్లీ గింజల్లో జిగురు ఉంటుందండి, జిగురుగా ఉంటుంది అనమాట. నీళ్ళు అలాగే జిగురుగా ఏమీ ఉండవు. ఉప్పేసి వేసాం కదా, ఉప్పేసి కాపుతున్నాం కదా, కమ్మగా ఉంటాయి ఆ నీళ్ళు. అలానే మరి ఇవి పట్టి బెల్లం వేసాం కదా, కొంచెం స్వీట్ వేసాం, ఎక్కువ కాకుండా. మరి పిల్లలు ఎక్కువ స్వీటు తాగేలాగుంటే కూడా వేయొచ్చు అనుకోండి. సరే, ఇప్పుడు ఇందులో బార్లీ పొడి వేయడం చూపిస్తాను. ఇది మిక్సీ పట్టేసాను కదా, ఇప్పుడు ఈ లీటర్ నీళ్లు పెట్టాను కదా, ఇందులో 1 స్పూన్ చాలు, ఎక్కువ అవసరం లేదు. ఇందులో 1/2 టీ స్పూన్కి కొంచెం, ఇందులో ఇంతే. ఈ నీళ్ళు బాగా మరిగితే ఇవి ఉడికిపోనట్టు అయిపోతుంది అనమాట. ఈ మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమం మనం గంజిలాగా వస్తుంది అనమాట. అప్పుడు చక్కగా అయిపోతుంది. కట్టేసుకుని సాయంకాలం వరకు కూడా మనం తాగొచ్చండి. ఇప్పుడు ఇలాగా మనకి మరుగుతాయి, చూసారా, నీళ్ళు మరుగుతున్నాయని అంటారు కదా, అలా మరగాలి. ముందు పిండి రంగులో ఉన్నాయి నీళ్ళు కదా, ఇప్పుడు మామూలు నీళ్ళు లాగా వచ్చినాయి, చూసారు కదా. చక్కగా ఇది ఇలాగా కొద్దిగా ఇలా ఉండలున్నా కూడా ఇలా నలపొచ్చు, చల్లారితే అయ్యే కరిగిపోతాయి. ఇది ఇలాగా ఈ పొడు ఇందులో బాగా ఉడుకుతుంది. ఇప్పుడు ఇది కదా, ఇదిగో చూసారు కదా. అంటే నేను ఇది ఇలాగ ఉంది కదా, ఇంకొక 1/2 లీటర్ నీళ్ళు కూడా వేసుకోవచ్చు, కావాలంటే వేసుకోవచ్చు. ఎంత వేసుకున్నా మనకి అందులో ఉండే విలువ ఏమీ పోదు. ఇది ఇలాగా మరిగేటప్పుడు అది మరుగుతుంది, చూసారా. ఇప్పుడు ఇలా మరుగుతుంది. మరి నేను బార్లీ గింజలో మీకు ఏం చెప్పాను, గింజలో ఇలాగా వేపుకొని చక్కగా చల్లారేక మిక్సీ పట్టుకోవాలండి అని చెప్తున్నాను కదా. చాలామందికి తెలిసే ఉంటుందండి, కానీ ఇలా మిక్సీ పట్టుకోవాల్సిన పని లేకుండా, ఏపవలసిన పని లేకుండా మార్కెట్లో బార్లీ గింజలు దొరుకుతాయి. ఇలాగా తయారైన పొడి కూడా ఉంటుందండి. అయితే అది పచ్చిగానే మిల్లు పడతారనుకుంటాను. ఇది మనం కొంచెం వేపుకుంటాం కదా, కమ్మదనం వస్తుంది. పిండి నిలవ ఉన్నా కూడా మనకి ఏ గూడు రాదు, గూడు కింద కడుతుంది కదా, మరి అలాగయ్యి రాదనమాట. ఇదిగోనండి, ఇదైతే చక్కగా నూక ఇందులో వేసాం కదా, బార్లీ గింజల నూక ఉడికిపోయింది. చక్కగా ఇది చల్లారిన తర్వాత చిన్న గ్లాసులో వేసి బేబీకి ఇస్తే తాగేలాగుంటే తాగించేయచ్చు, లేదంటే కాళ్ళ మీద పడుకోబెట్టుకుని వేసేయచ్చు. స్టవ్ ఆపేస్తున్నాను. ఈ చల్లారిని ఈ సాయంకాలం వరకు కూడా చంటి పిల్లలకి అలాగా పట్టించవచ్చు. ఇది మంచి మామూలుగా కూలు కాదండి, కూలుకి చేస్తుందన్నా, మనకి బాగా సలవ చేస్తుందన్నాను కదా అని మరి రొంప చేస్తుందేమో అనుకుంటారేమో. లేదండి, రొంప చేయదు, రొంప అస్సలు చేయదు. చల్లదనం అనమాట. అరకాళ్ళు మంటలున్నా తగ్గుతాయి, మరి కడుపులో మంటలున్నా తగ్గుతుంది, కళ్ళు మంటలున్నా తగ్గుతుంది. మరి మనకు తెలియదు కదా, వేడి చేసేసి యాసం కాలం ఏమవుతుందంటే మరి అప్పటికప్పుడు మోసం సవ్వడం అని, మరి వేడికి ఏమీ తినబుద్ధి కాదు కదా. మరి ఎన్ని నీళ్లు తాగుతామో ఆ నీళ్ళన్నీ కూడా వర్షాకాలం వద్దులోకి మనకి రోగం రూపంలో బయటకు వస్తాయి. మరి ఇదిగోనండి, ఇది కూడా అయిపోయింది. మరి పిండి కలిపినప్పుడు పిండిలాగా ఉంది కదా, ఇప్పుడు నీళ్ళలాగా ఉంది. ఇందులో వేసిన బార్లీ నూక చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇది కూడా నేను స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ఇంతేనండి, ఈ బార్లీ గింజల నీళ్ళు ఇంతే. ఇలా కాసుకుని సాయంకాలం వరకు తాగొచ్చు, మనం తాగొచ్చు. ఇలా కాసుకుని పిల్లలకి అలాగా పట్టొచ్చు. మరి చాలా మంచిది ఆరోగ్యానికి. ఇంతేనండి, చక్కగా బార్లీ గింజలు నీళ్లు కాసుకునే విధానం ఇలా కాసుకుని సాయంకాలం వరకు పెద్దలు కానీ పిల్లలు కానీ తాగొచ్చు. ఈ పూర్వం గంజి తాగాను అనేవారు, ఆ గంజి వాసన వస్తుంది. ఇందులో కొంచెం ఉప్పు వేసాం కదా, కొంచెం కమ్మగా ఉంటుంది. మరి చెమట రూపంలో చాలా ఉప్పు పోతుంది కదా మనకి. మరి ఆ ఉప్పును కూడా భర్తీ చెయ్యాలంటే మరి కొంచెం వేసుకోవచ్చు. మాకు ఉప్పు ఇష్టం కాదండి, మరి బీపీ ఉన్నది అన్నారనుకోండి, మానేయచ్చు, ఏమీ పర్వాలేదు. తీపి కూడా మేము తాగగలం అనుకున్నారనుకోండి, అప్పుడు ఇలా పట్టి బెల్లం వేసి కూడా కాసుకోవచ్చు. ఏవైనా కూడా ఇలాగున్నది ఇలా తాగేయచ్చండి. ఉడకబెట్టుకోవాల్సిన అవసరం అనేది అస్సలా లేదు. చక్కగా బార్లీ నీళ్ళు కాసుకుని చంటి పిల్లలకి అలా కాసుకుని, పెద్దవాళ్ళు ఇలా కాసుకుని తాగొచ్చు. మీకు లీటర్లు ఒక 1 లీటర్ మాత్రమే కాసి చూపించడం జరిగింది. మరి ఎక్కువ జనం ఉండి ఇంట్లో తాగుతారు అన్నప్పుడు 4-5 లీటర్లు కాసేసుకుని చక్కగా మీరు ఉంచేసుకుని తాగొచ్చు. అలా రోజు తాగాలండి అంటే రోజు తాగటానికి మీకు
తీరుకుండి కాసుకోవడానికి చేసుకుంటే పర్వాలేదు. లేదు 4 రోజులకి 3 రోజులకి కూడా ఈరోజు బార్లీ నీళ్ళు తాగుదామని చెప్పి చోడుజావ ఎలా తాగుతాము అలాగే. కానీ ఈ నీళ్ళు వల్ల చెడు నీరు అనేది బయటకు పోతుంది, మంచి నీరు అనేది మనకి ఒంట్లో భర్తీ అవుతుంది. ఇదే నేను చెప్పగలను. చిన్నప్పటి నుంచి పెద్దోళ్ళు చేసింది నేను చూసింది, నేను కూడా చేసింది మీకు చెబుతున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.